హలో మామ, నమస్తే. ఇప్పటిదాకా నన్ను ఇన్స్టాగ్రామ్లోనే సపోర్ట్ చేశారు మామ. ఇప్పటి నుంచి మీరు అందరూ యూట్యూబ్లో కూడా నాకు సపోర్ట్ చేయాలన్నమాట. ఫైనల్లీ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయింది మామ. మాకు చిన్నప్పటి నుంచి కారు తీసుకోవాలి, దాంట్లో మేము అందరం సరదాగా అటు తిరగాలని మా డ్రీమ్ అయితే ఉండే అనమాట. మా అన్నయ్య గారికి చాలా ఇష్టం కార్ అంటే. లాస్ట్కి అయితే ఈరోజు అయితే కార్ తీసుకున్నాం మామ. దానికి పూజ చేయించడానికి అయితే విజయవాడ కనకదుర్గమ్మ గుడికి అయితే వెళ్తున్నాం మామ. కార్ అంటే కొత్త కార్ అనుకున్నారు మామ. మేము సెకండ్స్లో అయితే తీసుకున్నాం మామ. వెళ్ళేదారిలో మంచి చల్లగా ఒక చెట్టు కింద అయితే ఆపి మంచిగా సాల్ట్ సోడా అయితే తీసుకున్నాం మామ. మేము బయలుదేరటమే 10-11కి అట్లా బయలుదేరాం మామ. చాటికి వెళ్ళేపాటికి చాలా లేట్ అయిపోయింది మాకు. వీడియో లైక్ కొట్టిన వాళ్ళు ఉంటే లైక్ కొట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి మామ. ఫైనల్లీ విజయవాడ అయితే రీచ్ అయిపోయాం మామ. గుడికి అయితే వెళ్ళిపోతున్నాం. ఫుల్ రష్ ఉంది మామ. అసలు ఈ రోజు శుక్రవారం కదా కాబట్టి ఫుల్ రష్ ఉందన్నమాట. గుడి దగ్గరకు వచ్చేసి అందరం కలిసి అయితే దర్శనానికి వెళ్ళిపోయినాం మామ. ముందు పైన వీడియో తీయడానికి ఎలవలేదు కాబట్టి మొబైల్స్ అన్నీ కారులో పెట్టి అయితే దర్శనం చేసుకొని వచ్చేసాం మామ. దర్శనం అయితే మంచిగా జరిగింది మామ. దర్శనం చేసుకొని అయితే మళ్ళీ కార్ కాడికి అయితే వచ్చేసాం రిటర్న్. ఫస్ట్ అయితే ప్రసాదం లడ్డు మా అమ్మ కళ్ళకు అద్దుకోకుండా తినేసింది మామ. నేను వీడియో తీసుకుంటా, నేను కళ్ళకు అద్దుకొని ఫస్ట్ మొక్క తింటుంటే నన్ను చూడండి మామ, నన్ను చూసి కళ్ళకు అద్దుకొని తింటుంది. అసలు ఎంత ఫన్నీ మామ ఇక్కడ. అలా ప్రసాదం తినేసి కిందకైతే వచ్చాం మామ. కారు పూజ కానీ బైక్ పూజ కానీ ఏదైనా పూజ జరగాలన్నా కిందే మామ. గుడి మీదకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మరి మా కారు పూజ ఎలా జరిగిందో చూసేయండి మామ. ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్న దారే కదా. తొందరే ముందన్న తీరొద్దిక, కష్టపడ్డోడికే దైవం తోడుండదా. మట్టి వాసన గుర్తుంచుకొని తండ్రి ఆసే దాగుందిగా. చిక్కి చితికిన విత్తనంలో ఓ వంశవృక్షమే దాగుందిగా. తరతరాల చెమట చుక్కలు లాల పోసెను భూమికే. బాధ్యతగా కొనసాగినాదో నైవేద్యమేగా స్వామికే. పేగు బంధమే ఊరికున్నది తెలుసుకుంటే స్వర్గమే. అడుగు పెడితే గడప నవ్వెను గర్భగుడి స్వగ్రామమే. ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్న దారే కదా. అలా అయితే మా అన్నయ్య గారి డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది మామ. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. కార్ పూజ అయిపోయిన తర్వాత ఇక అలా డీమార్ట్కి అయితే వచ్చాం మామ. మా వాళ్ళు ఏంటేంటో చూస్తున్నారు. మా అమ్మ అయితే సరుకులు సామాన్లు కావాల్సినవి అన్నీ తీసుకుంటుంది. నేనైతే అన్ని బొమ్మలు అన్నీ చూస్తున్నా మామ. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో జెన్యున్గా కామెంట్ చేయండి మామ. ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి. డిమార్ట్లో కావాల్సిన సామాన్లు తీసుకున్న తర్వాత నేనైతే ఒక పాప్కార్న్ తీసుకున్నా మామ. ఈరోజు డైట్ గీటు మొత్తం ఏమీ లేదనమాట, బయటకు వచ్చాం కదా. ఇక అలా పాప్కార్న్ తినుకుంటూ అయితే వెళ్తుంటే దారిలో మంచి దాబా కనపడింది మామ. గ్యాంగ్ అయితే దాబాలోకి ఎంటర్ అయిపోయాను మామ. మంచిగా అందరూ కాజు కర్రీ రోటీలు అయితే ఆర్డర్ పెట్టేసుకొని తినేసాం మామ. నేనే తినేటప్పుడు డిస్టర్బెన్స్ ఉండకూడదని ఒక మంచి పట్టుబడదాం అనేసి అయితే డిస్టర్బెన్స్ లేకుండా కెమెరా వీడియో అయితే ఏమీ తీయలేదు మామ. ఎందుకంటే పొద్దున్న నుంచి ఏమీ తినలేదు కదా మామ. దర్శనానికి ఖాళీ కడుగుతూనే రావాలి, అలాగే వచ్చామన్నమాట. ఇక మధ్యాహ్నం డిమార్ట్ అటు ఇటు అంతా అయిపోయిన తర్వాత కూడా ఇంకేమీ తినలేదు. ఇక డైరెక్ట్గా ఇప్పుడే తినేసి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం మామ. ఇక వెళ్ళేటప్పుడు అయితే క్రికెట్ మ్యాచ్ పెట్టుకొని మంచిగా సరదాగా కారులో పాటలు పెట్టుకుని అయితే ఇంటికైతే చేరుకున్నాం మామ. అది మా మ్యాటర్ ఈరోజు అయితే ఇలా జరిగిందనమాట. ఇది యూట్యూబ్లో మన ఫస్ట్ వీడియో మామ. మరి సపోర్ట్ మంచిగా రావాలని కోరుకుంటున్నాను.